నువ్వు బెన్ టెన్నిసన్ కదూ? మా అమ్మాయి నీకు మంచి అభిమాని. అలాగా? అందంగా ఉంటుందా? బెన్ సారీ, అలవాట్లో పొరపాటు. రూమ్ ని వెతకూడదన్న రూల్ ఏం లేదు కదా టాక్. అలా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళు మొహానికి ముందున్నాయా లేక వెనకున్నాయా? ఏం చూస్తే తెలియట్లేదా ఏంటి? కాస్త జాగ్రత్తగా మాట్లాడమ్మా, లేకపోతే నిన్ను చెదగొట్టేస్తాం. మాతో పెట్టుకోకు, మర్యాదగా మాట్లాడు. Surprise, surprise, motherfucker! The king is back! ఇది ఆర్టిఫిషియల్ గ్రావిటీ. ఎలా చెప్తున్నావు? బుర్ర ఉంటే అర్థం అవుతుంది. ఏంటి అలా ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వేమన్నా పెద్ద మెగాస్టార్ అనుకుంటున్నావా? వీడికి కరెంటే బాగా తెలుసు అనుకుంటారు. అదంతా వదిలై బెన్, ముందు నువ్వు నన్ను ఎక్కడైనా దాచాలి. ఎవరు ఉండని చోటు కావాలి. ఈ చోటు చూడు. మీరు డిఫీట్ చేసింది వాళ్ళ వార్షిప్ ను కాదు, అదొక ట్రాన్స్పోర్ట్ షిప్. గాలి తీసేశారు. మీ గ్రహంలో ఉన్న ఎలాంటి ఫోర్స్ అయినా హైబ్రిడ్ వార్షిప్ ని ఎదుర్కోలేదు. ఎక్కువ షిప్స్ వస్తే ఏం చేస్తారు? మనం చేతకాని వాళ్ళమని కొంచెం డీసెంట్ గా చెప్తున్నాడు. దాన్ని నేను మళ్ళీ ట్రై చేస్తాను. అంతవరకు నేను వెయిట్ చేయలేను రోజు. భలే గురి చూసావే. ఏదో గుడ్డిగా విసిరాన్ని తగిలిందంతే. ఇప్పటికే మన పరిస్థితి తలకిందులుగా మారిపోయింది. మనం కూడా తలకిందులుగా నడుస్తున్నాం. కాస్త నోరు మూసుకుని వస్తావా? కాస్త కర్మ, పూర్తిగానే మూసుకుంటాను. అది నేను కాదు. ఈ వాచ్ లో ఉండే ఏలియన్స్ లాంటివే వేరెక్కడైనా ఉండే అవకాశం ఉంది కదా తాతయ్య. వీడు నిజమే చెప్తున్నాడు. అంతేకాదు, బెన్ తన ఏలియన్ పవర్ ని తప్పుగా ఉపయోగిస్తాడని నేను అనుకోవడం లేదు. తాతయ్య అంతేనంటారా? లేదు, వీడు చేసినా చేసుంటాడు. అలా చూస్తున్నారేంటి? మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అబ్బో, బెన్ని నిన్ను నమ్ముతున్నాను. నువ్వెందుకు అనుమానిస్తున్నావు? తన మీద ఎందుకంత నమ్మకం? ఎందుకంటే ఆ జెన్నిఫర్ కన్నా కెప్టెన్ నెమెసిస్ మీదే బెన్ కి ఎక్కువ ప్రేమ. కరెక్టేనా బెన్? 5 minutes later. వాళ్లకు వ్యతిరేకంగా లీగల్ గా ఆమెతో జస్ట్ డిన్నర్ కే వెళ్ళొస్తున్నాను. ప్రాణాలు కాపాడినందుకే ఆమె నాకు థ్యాంక్స్ చెప్పింది. అది సరే, మరి ఆ టీవీలో చూపించిన ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడప్పుడు ఇలాంటి ప్రకంపనలు రావడం సహజమే. ఈ బండి దైన్యైనా సరే తట్టుకుంటుంది. దాన్ని కూడానా? ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను. ఈ షిప్ లో ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. తప్పించుకోవడం కొంచెం కష్టం అనిపిస్తోంది. మీరు మెషిన్ మాన్యువల్ ని చదువుంటే ఇలాంటి సందేహాలు వచ్చుండేవి కావు. ఏ మాన్యువల్? ప్లమో మాన్యువల్. మీరు ఈ చోటు యొక్క సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చదివారా? A few moments later. మాన్యువల్ చదివి చాలా టైం వేస్ట్ చేసామనిపిస్తోంది. ఒకసారి ఇటు చూడండి. దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? పెద్ద హోల్లా ఉంది. అది నాకు తెలుసు. చాలా థ్యాంక్స్. నువ్వు నా ప్రాణం అంటావా? నన్ను పొగడొద్దు. ఆపదలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవటమే నా హాబీ. నా ఉద్దేశం అది కాదు. నువ్వు నా చెయ్యి వదులుతావా అని అడిగిపోయాను.
నాకు చిన్న పని ఉంది. నువ్వు ఈ పని బయలుదేరే ముందే చూసుకుని ఉండొచ్చు కదా. అనుకున్నప్పుడు వెళ్ళలేం కదా, వచ్చినప్పుడే వెళ్ళాలి. కదలకుండా అలాగే ఉండు. నువ్వు ఎలా షూట్ చేసినా నేను తప్పించుకుని వచ్చి కొట్టగలను. ట్రై చేయి. కాసేపటి క్రితం డైలాగ్స్ అవి చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు చూద్దాం. ఏమన్నావు? కదలకుండా ఉండాలా? చేతనైతే ఇప్పుడు నువ్వు కథలు చూస్తాను. పక్షుల్ని మృగాల్ని నీ దగ్గరికి ఎలా రప్పించుకోగలుగుతున్నావు? ఏమో నాకు తెలీదు. ఈ అడవిలోని పక్షులు జంతువులు అన్నీ వచ్చేసేలా ఉన్నాయి. బుక్స్ చదవడం వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పావు కదూ. సరేలే, నీకు ఆ పోసులో విగ్రహం పెట్టిస్తాను. ముందు ఆ పోసును మార్చు. టీమ్మేట్స్ పవర్ ని నేను అబ్జర్వ్ చేసేసాను. వాటితో పాటు ప్లంబర్ హైబ్రిడ్ పవర్స్ కూడా ఉన్నాయి. నువ్వు నన్ను ఒంటరిగా గెలవగలను అనుకుంటున్నావా? నేను ఒంటరిగా వచ్చానని నువ్వెలా అనుకున్నావు? వాళ్ళ బాస్ ని నువ్వు కిడ్నాప్ చేశావని చాలా కోపంగా ఉన్నారు. సముద్రం మధ్యలో మన షిప్ ని ల్యాండ్ చేసాం. బాగానే ఉంది, కానీ ఈ కంపెనీ తట్టుకోలేకపోతున్నాం. కానీ నాకు నీతో ఉండడం వల్ల అలవాటైపోయింది. నీ బాయ్ ఫ్రెండ్ దయచేసి లోపలికి రా. ఇది గ్వెన్ కి సన్నీకి మధ్య ఉన్న పర్సనల్ మ్యాటర్. మనం ఎంటర్ అవ్వకూడదు. ఆయన ఇదంతా ఆడపిల్లల విషయంలో, మనకెందుకు? ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. ఏదో ఒక మంత్రం వేసి మా ఇద్దరిని వాళ్ళకి కనిపించకుండా చేయగలవా? నేనేం మంత్రగత్తెని కాను. కుదరదని డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. గొప్ప సాహసాలు నువ్వేం చేసావు? అబ్బో, నేను చాలా చేశాను. దుష్టుల్ని ఎదిరించడం, ఏలియన్స్ ని అంతం చేయడం, మానవుల్ని కాపాడడం. కోతిలా ఇలా గోక్కోవడం. ఏమైంది బెన్? నాకేం కాలేదు, దురదగా ఉంది. నేను నిజమే చెప్తున్నాను. ఊరికే కథలు చెప్పకు. నువ్వు ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నావు అంతేగా? ఏయ్ అలీనా, నేను ఫ్రెండ్స్ మాత్రమే కెవ్వేన్, అంతే. 5 minutes later. హే బెన్ టెన్నిసన్, చూసావా? జస్ట్ ఫ్రెండ్స్ అట. మనకి యూస్ఫుల్ కావచ్చు కదా. నిజం చెప్పు కెవిన్, బెన్ని తీసుకొస్తానని చెప్పి నువ్వు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా? హే, అలా తప్పుగా మాట్లాడుకు. నా ఫ్రెండ్ మంచి కోసం నేనేం చేయనని నీ ఉద్దేశమా? ఎంతిచ్చారో చెప్పు. పెద్దగా ఏం ఇవ్వలేదు. ఒక ఏలియన్ టెక్నాలజీని ఇచ్చారంతే. ఈ భూగృహంలో మనం పొదల్ని టాయిలెట్స్ గా యూజ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదా? నువ్వు విసర్జించే వ్యర్థ పదార్థాల వల్ల ఇక్కడ పర్యావరణానికి ఇబ్బంది కలగచ్చు. అది చాలా పెద్ద తప్పు. A few inches later. ఓ, ఇప్పుడు నాకు అర్జెంటే. గ్వెన్, ఫ్రిడ్జ్ నుంచి కేక్ తీసుకురావా? అయ్యో పాపం, నీ కాళ్ళు ఎప్పుడు విరిగాయి నాకు తెలియనే లేదే. నువ్వే వెళ్ళి తీసుకోరా సోమరిపోతూ. సెక్షన్ ఇంకా ఇదిగో, ఇవిడే మా అమ్మగారు. మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. అవునవును, నాకు మిమ్మల్ని కలవడం సంతోషంగానే ఉంది. నాకు కూడా సంతోషంగా ఉంది. బెన్, ఇక బయలుదేరదామా? రోజు లేట్ గా వెళ్ళానంటే మా మమ్మీ డెఫినెట్ గా తిడుతుంది. అంత భయం ఉంటే ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకో. మేమిద్దరం వెళ్తాం. బెన్ రాకుండా నేను ఒంటరిగా నీతో వస్తాననుకున్నావా? అఫ్ కోర్స్, నేనెంతో హ్యాండ్సమ్ గా ఉంటాను కదా. వాసన్ని పసిగట్టి ఈ ఏలియన్ మాట్లాడదు కదా, అందుకే డబ్బింగ్ చెప్పాను. ఓ, ఏంటి ఇంత కంపు కొడుతోంది?
3 రోజులుగా బెన్ స్నానం చేయలేదు, అందుకే ఇంత కంపు కొడుతోంది. సారీ 4 రోజులు అవుతోంది. పెద్దదిగా ఉంది. అలా అని ఎవరన్నారు? సరే సారీ బయటికి వెళ్తాంలే. నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను కెవిన్. అది నవ్వుతూ చెప్పొచ్చుగా. నేను ఇప్పుడు ఆ తలుపుని అప్పడంలా తుక్కు చేస్తాను చూడు. తడిస్తే తుప్పు పట్టిపోయే మీకే ఇన్ని ఆలోచనలుంటే ఈ రాత్రికి ఇంకెన్ని ఆలోచనలుంటాయో ఆలోచించండి. ఇక్కడ ఎవరూ లేరే, నువ్వు మమ్మల్ని సరైన చోటుకి తీసుకొచ్చావా? రహస్య మార్గం ఉంటుంది, వెతకండి. పెద్ద గోళే సంచి తెచ్చుకోనుంటే బాగుండేది. మర్యాదగా కంట్రోల్ చేసుకోండి, అది నన్ను ఏమీ చెయ్యలేదు. నేను వాయిస్ ఇద్దాం అనుకున్నాను. తర్వాతి దువ్వాన్లే అతను పీస్ అయ్యాక నువ్వే క్లీన్ చేయాలి. కొట్టవయ్యా, అడుగుతావేంటి?